మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. అంతకు ముందున్న మీటింగ్లు ఉన్నాయి కదా, దళిత గిరిజన దండోరా, లేకపోతే విద్యార్థి గర్జన, ఇట్లాంటివన్నీ పోయినాం కదా బీసీ మీటింగ్. వాటికి ఎలక్షన్స్ అప్పుడు ఉన్న మీటింగ్స్కి ఆ వైబ్రేషన్ను, ఆ వైబ్ చూస్తే జనంలో, అది ప్రజల నాయకుడిగా అట్లా ఏంటంటే కేసీఆర్కి ధీటుగా ఎదగడం వల్లనే. కాబట్టి కేటీఆర్ అంటేనో, హరీష్ రావు అంటేనో ఆయన ఎందుకు పడతాడు? తప్పకుండా దానికి సంబంధించిన ఎట్లా మనం మాట్లాడితే అట్లాంటి మాటలే మళ్ళీ వస్తాయి. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని పోరాడతారు, ఒక అగ్రెసివ్గా మాట్లాడతారు, చాలా దూకుడుగా పోతుంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినందుకే మళ్ళీ దాంతోపాటుగా కొంచెం సైడ్ ట్రాక్ పట్టి కూడా మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని కొంచెం సైడ్ లైన్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు సైడ్ లైన్ చేయదు. ఐఎమ్ ప్రిన్స్ ఆల్వేస్. కాంగ్రెస్ అంటే నేను ఒక మా అమ్మ లెక్క చూస్తా అంతే. నాకు పదవుల కొరకు నేను ఎప్పుడు కొట్లాడినా మీకు తెలియదా? నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను, మీరు జాయిన్ అవుతా అని ఊహించిండ్రా మీరు? నన్ను కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. సోనియా గాంధీ నన్ను పిలిచి, ఇంట్లో పిలిచి తన టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది. అంత ప్రేమ ఎవరు? కాకపోతే అది ఇమ్మీడియట్ గా రాలేదు. అక్కడ కూడా మీ అసంతృప్తిని వెళ్ళగక్కిండ్రు, లేకుంటే ఒక కోపాన్ని, ఒక బాధని చూపించిన తర్వాత లాస్ట్ మినిట్ లో మాత్రమే ఇచ్చిండ్రు. 2 సార్లు కూడా ఆ రోజు టికెట్ ఇట్లా పోయింది. 10కు ఫోన్ వచ్చింది మార్నింగ్. నువ్వు కాకుండా లాస్ట్ డే ఏదైతే మనం నామినేషన్లు ఫైల్ చేయాలో ఆ రోజు లాస్ట్ డే మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ కూడా మీకు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. సెకండ్ టైం కూడా నేనేం అడగలే. సెకండ్ టైం కూడా ఎందుకు ఈ ఏమంటారు, ఈ ఆర్థిక పోటీల్లో ఇలాంటి ఈ మాస్ మల్లిగా లెక్క నేను ఉంటున్నా లేదా అనే దగ్గర నేను ఆలోచనలో ఉన్నా. ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఫోన్ చేయించింది. నేను అప్పుడు ఫ్యామిలీతో కలిసి నేను ఎక్కడ గోకర్ణ ఎక్కడనో పితృ వైపు పూజలు చేసుకుంటూ ఉన్నా. ఆ రోజు నాకు పిలిచి 2 days అక్కడ ఉంచిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ టికెట్ ఇచ్చింది. నేనేం కోటీశ్వరునను, నేనేం పేద నాయకునని కాదు. నా మీద ప్రేమతో వాళ్ళు నన్ను గౌరవించి ఇచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉన్నా సోనియా గాంధీకి. ఆమె నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంది, వచ్చినాం. 2 సార్లు టికెట్ ఇచ్చిండ్రు. 3వసారి టికెట్ ఏ కారణాన పోయినా 2 సార్లు టికెట్లు ఇచ్చినప్పుడు అంత సంతోషంగా ఉండి ఒకసారి టికెట్ ఇవ్వకపోతే కోపం ఎట్లా వస్తుంది? కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చెప్తున్నానికి అక్కడ అమ్మ ఆగ్రహము అది కాదు, అక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి పెద్దల కోపము అనేది, అందువల్లే అద్దెకి దయాకర్కి రాలేదు. ఇప్పుడు అవన్నీ సెట్ అయిపోయినాయా? అంత కూల్ పాసిఫై అయిపోయిందా? అన్ని కూల్ అయిపోయినాయి. కానీ అసలు వాస్తవం చెప్తా, మొన్న అప్లికేషన్స్ పెట్టిండ్రు కదా, మొన్నసారి ఎంత 23లో అప్లికేషన్స్. నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలే. ఎందుకు? 2 సార్లు ఇచ్చిండ్రు నాకు. 2 సార్లు, ఒకసారి ఎట్లా ఓడిపోయినా తెలియదు, 2వసారి ఎట్లా ఓడిపోయినా నాకు తెలుసు. 3వసారి కూడా కోపం కసి ఉండాలి కదా, ఎందుకు పెట్టుకోలే మరి? ఎందుకు అని అంటే ఇక ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఓడిపోతే పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. నేను ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏంటిదా అన్నాడు, మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పి. సో కొంత టఫే ఉంది అంటే ప్రయత్నం చేయండి. నువ్వు ప్రయత్నం చేయమంటే మీరు ఏం చెప్తే అది చేస్తా అంటే, మరి నీకో స్ట్రాటజీ ఉంటుంది కదా, నీకేం లేదంటే నేనేం చేయమంటే వారు ఏం చెప్పిండ్రో అది చేసిన. చివరికి వారు ప్రయత్నం చేసిన రాలేదు. రాకుంటే హ్యాపీగా వీడియో పెట్టినా కదా నేను. కాకపోతే ఎంత హ్యాపీ అయినా కానీ అక్కడ తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థియే గెలిచాడు అన్నప్పుడు కొంచెం లోపల ఒక పింఛింగ్ ఉంటుంది కదా. నేను సెకండ్ టైం గెలిచింది నాకెరక, నాకు సంతోషం ఉంది. ఇప్పటికీ అవి అదే మార్కెట్ యార్డ్లో ఉన్నాయి ఆ ఓట్లు. వాటిని లెక్క పెడితే పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క ఉంటుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఎప్పుడు గెలిపోవటంలో నా రాజకీయ జీవితానికి అడ్డంకినో, గెలిస్తే నేనేదో ఎదుగుతా ఓడిపోతేదో అనే ఫీలింగ్లో లేను. నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇవ్వడం అనేది నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. రెండవది, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను జనం చూసే తీరు నేను అప్పుడు చెప్పిన, రానప్పుడు టికెట్ రానప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్పిన, నన్ను ఎప్పుడు ప్రిన్స్గానే చూస్తారు. దయాకర్కి ఇంక మంచి పదవి రాదాయే, వస్తే బాగుండని కోరుకుంటూ తప్పితే, రాకపోతే నేను ఎప్పుడైనా ఎక్కడన్నా అసంతృప్తి ఎక్కడన్నా చెప్పినట్టు మీకు కనపడి. అయితే మీ అభిమానులు, మీ కార్యకర్తలు, మీ వెల్ విషర్స్ కోరుకుంటారేమో. మీ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్ పెద్దలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అద్దంకి దయాకర్కి ఒక మంచి పదవి ఉండాలి, ఇంకో పొజిషన్ లో ఉండాలి అనే భావన వాళ్ళలో ఉందా? మా దామోదర్ రెడ్డి గారు అయితే వారు చనిపోకంటే ముందు మేము ఫ్యామిలీతో పోయినాం. నన్ను ఎంత అసలు
నువ్వు మా ఓనికి మీరు వీడియో చూస్తే తెలుస్తుంది అంత కూడా వచ్చింది కదా. ఉమ్. వెంకటరెడ్డి గారు కూడా మొన్న అప్పుడప్పుడు నువ్వు అక్కడికి వచ్చిపోరా అని చెప్పి నన్ను అంటుంటాడు. మొన్న కూడా మీటింగ్కి పిలిచింది, నేను ఇక్కడ వేరే పని మీద అలిగిపోకు మా మీద కోపం కాదు, నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తిరిగిపో మొత్తం, నీకేంది, నీకు ఇక్కడ ఎవరు, నీకు కానీ ఎవరైనా సరే నాతో చాలా, ఇప్పుడు ఉత్తమ్ గారైనా సరే నన్ను, ఇప్పుడు అదేంటి మన అఫీషియల్ ప్రోగ్రామ్స్కు నన్ను ఇన్వైట్ చేస్తుంటాడు. ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు పోను, ప్రోటోకాల్లో ఇక్కడ ఉంటే పోను, కానీ తప్పకుండా అక్కడికి కూడా పోతా. కానీ ఎట్లా, వాళ్ళ ఒప్పుకోలుతో పోతా. వాళ్ళతో ఇప్పుడు చేస్తే రమ్మంటే ఒప్పుకోవాలంటే వాళ్ళే పిలుస్తున్నారు కూడా. కానీ అట్లని చెప్పేసి నా వల్ల పార్టీకి ఇబ్బంది రావద్దు అక్కడ నేను వెళ్ళడం వల్ల. డెఫినెట్గా అందరు ఇప్పుడు నాతో ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ అంతా కూడా, ఇంతకుముందు ఏదో క్రైసిస్ ఉంది అది కూడా ఒక 3-4 నెలల తర్వాత పోయినా కూడా ఎవరు నమ్మలే. కాబట్టి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ వేయలేదు, జేవటికి ఎగురుతాడు, ఢామ్ ఢూమ్ అంటాడు, ఏటో చేశారు అందరు అనుకుంటారు. నేను ఎందుకు పార్టీ, నేను నా ప్రతి క్షణం పనిచేసేది పార్టీ కొరకే. నాకేం వ్యాపారాలు లేవు, నాకేం వ్యాపకాలు లేవు. 24/7 పొలిటికల్ లీడర్ నేను. ఇక నేను అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, తిరగడానికి వెహికల్స్ ఇచ్చావు, ఉండడానికి చాంబర్ ఇచ్చావు, రేపు క్వార్టర్ కూడా ఇస్తావు, కార్లు ఇచ్చావు, పని కూడా ఎక్కువ ఇవ్వండి అంటున్నాను. పని ఎక్కువ ఇవ్వడం అంటే మంత్రి పదవే కదా, అదేనా? అది ఇచ్చినా మనం కాదనేది ఏం లేదు, దానికి అర్హులం కాదని కూడా లేదు కదా. అట్లని చెప్పి నేను అడగక ముందే ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి కదా. నేను కోరుకోవడంలో తప్పు లేదు, ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే అప్పుడు కల్పిస్తారు. దానికి అక్కడ సామాజిక సమీకరణాలు అనేవి ఉంటాయి. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో 2 సీనియర్ మోస్ట్లు ఉన్నారు, ఆ 2 కూడా మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మరో సీనియర్ మోస్ట్ లీడర్ పిల్లలు 2 కూడా కీలకమైనటువంటి రాజకీయాల్లో. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ అదే నల్గొండ జిల్లాకి ఇంకొక ప్రాతినిధ్యం, ఇంకొక వ్యక్తికి మంత్రి పదవిలో ఇస్తారు అంటే అద్దంకి దయాకర్ది ఎట్లా ఉంటుంది అక్కడ? లెక్కలు అనేవి కోఆపరేట్ చేస్తుందా? నేనేమంటున్నా, సందర్భం వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా రాకపోదు, దానికి మనం అర్హులము అయ్యి ఉన్నాము. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి తప్పితే అదే పనిగా నాకేం రాలేదు, నాకెందుకు నేనేం అసంతృప్తిని అసహనాన్ని ఎప్పుడు కూడా ఉండదు. నాకు అనుకుంటే యంగ్ ఏజ్ అనుకుంటా, ఇంకోటి కమ్యూనిటీస్లో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. అంటే ఎస్సీల్లో కూడా దాదాపు 25% మినిస్ట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు మార్చాలనుకుంటే మార్పులో యువ నాయకత్వానికి అవకాశం ఉంటే, నేనేమైనా కులానికి సంబంధించిన నాయకున్నా తెలంగాణలో, లేదంటే నేను ఒక జిల్లాకు సంబంధించిన నాయకున్నా, తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్న స్టేట్లో ప్రతి ఏరియాలో నాకు తెలిసిన వ్యక్తిత్వం అంటే వ్యక్తులు ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ చాలామంది భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలిసిన నాయకుడు కాబట్టి ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుందని చెప్తా ఉంటాను నేను పోతున్నప్పుడు. ఓహో, నాకు ఈ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది అని కొంచెం గర్వంగానే ఫీల్ అవుతుంది. కాకపోతే ఉండే లెక్కలు అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా చాలా క్లియర్గా. అసలే రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయాలు చెయ్యాలి కాబట్టి, భవిష్యత్తు ఇంకో 2.5 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎవరెవరిని మనం ప్లీజ్ చెయ్యాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ జెన్జీని కూడా పెంచాలనేది కూడా ఉంటుంది కదా, కొత్త నాయకత్వాన్ని కూడా ఇవ్వాలనేది ఉంటుంది కదా, పార్టీకి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అవి వచ్చినప్పుడు మనకు లక్కీ స్టార్లం అవుతాం. అద్దంకి దయాకర్ ఒక అగ్రెసివ్గా మాట్లాడతాడు, పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తాడు. అక్కడ ఎదురుగా ఎవరున్నా ఆయన పర్లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతాడు అనుకున్న పర్సన్ని ఇప్పుడు మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఉండొచ్చు, ఉండాలి కూడా, నా స్వార్థం ఉండాలి కూడా. ఎవరో చూసిన నేను దాంట్లో పెట్టిండ్రు ఏదో 3 ఇస్తున్నారు అని చెప్పి, అక్కడ ఆశీర్వాదాలు ఉండాలి, అండదండలు అనేవి కూడా మీకు ఉండాలి, అవన్నీ ఉండి ముందుకు వెళ్ళాలి. ఎంత అభిమానం ఉంటే. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కవిత మనకి తెలియదు అని చెప్పు, ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే ప్రతి పదవి నాకు పెట్టింది. అంటే నేను ఇన్నిటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మేమిద్దరం అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండి వాకింగ్ అటు ఇటు పోయేటప్పుడు అందరు కలిసినప్పుడు ఇట్లా సార్ మీకు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారని సార్ అంటే, మనము అర్హులమై ఉంటే అవకాశం ఎప్పుడైనా వస్తుంది. అర్హత లేనప్పుడే ఆరాటం ఉంటుంది. నేను ఇంకేముంది, నాకు చాలా పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, నేను ప్రజల కొరకు కొట్లాడాలనుకుంటున్నా, ప్రజల కొరకు పోరాడాలని అనుకుంటున్నా. నాకు అధికారం వచ్చిన క్రమంలో నాకింత అధికారాన్ని పంచింది పార్టీ.
నాకు ఇంకా ముఖ్యమంత్రి గారి అనుయాయుడని ఒక గుర్తింపు కూడా ఉన్నది. సో నష్టం ఏంటి? అందుకనే ఆ రోజు రానప్పుడు నేను బాధపడిన ఎందుకు? నా నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం పెద్ద సమస్య ఏంది? డిలే అవుతున్నా కొద్ది నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతుండేది ముఖ్యమంత్రి గారు కూడా, ఫీల్ అవుతున్నావు కదా అని. నేను చెప్తుంటే ఇట్లా అని చెప్పి మీరే అయినాక నాకేందా అని ఇట్లా అంటుంటే, అట్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రులం అయినంత ఫీలింగ్ ఉన్నది మాకు. ఎందుకంటే మేము కోరుకున్న, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ని వ్యతిరేకించిన ప్రతి వాళ్ళు, కాంగ్రెస్లో ఉండని, బీజేపీలో ఉండని, ఎక్కడే ఉండని, రేవంత్ రెడ్డి గారిని హీరోగా చూసింది. వాళ్ళే పరకాయ ప్రవేశం చేసి రేవంత్ రెడ్డి గారి లెక్క ఫీల్ అయిండు. అంటే కేసీఆర్ ఓడిపోయినాక తను కొంత తగ్గిండు, కానీ ఓడిపోకపోతే ఈసారి మా పరిస్థితి నెల రోజులు చెంచల్ కూడా, ఒక నెల రోజులు చెర్లపల్లి, కొన్ని రోజులు ఎక్కడెక్కడ వేసిన. అప్పటికే ఆల్మోస్ట్ ఆయన అరెస్టులు మొదలుపెట్టిండు, కేసులు పెట్టుడు మొదలుపెట్టిండు. కోదండరామ్ గారిని ఎట్లా అరెస్ట్ చేసిండో మీకు చూసిండ్రు. అంత కసి ఎక్కడిది మనోనికని నాకు అనిపించేది. కోదండరామ్ మీద ఎంత మంచిగా కలిసి పనిచేసిండ్రు. కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి రిఫ్ట్ వచ్చినప్పుడు నేను మధ్యవర్తిగా ఉన్నా. సరే, వారు గౌరవించినట్టే అనుకోవాలి కేసీఆర్ గారు. మన జయశంకర్ సార్ జయంతిలో మన టిఎల్ఎఫ్ మన కత్తి వెంకట స్వామి మీటింగ్ పెడితే మేము ఇద్దరం గెస్ట్లుగా పోయినాం. ఆ రోజు నేను పక్క నుండి సంథింగ్, అప్పుడు స్వామి గౌడ్ గారు అదంతా చర్చ జరుగుతుండే కదా, ఆ రోజు చెప్పిన ఈ గ్యాప్, జేఏసీ గ్యాప్ కూడా పెరిగి మీరు అందరు కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉండరు, కేసీఆర్ గారు వస్తారా మళ్ళీ జేఏసీకి వస్తారా నడుస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో అంత సఖ్యతతో ఉన్న కోదండరామ్ గారిని అరెస్ట్ చేసిన తీరు మొత్తం యావత్ తెలంగాణ కిన్నులైపోయింది. ఇంత మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఏమైనా సర్పంచ్ అయినా అయిందా అని. మాలాంటి వాళ్ళను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఆత్మహత్య చేసుకుంటే మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి 7 కేసులు పెట్టిండ్రు. ఇప్పటికీ ఆ కేసులు నేను యాడికి పోని, అమెరికాకు పోని, ఆస్ట్రేలియా పోని, అవి పెద్ద క్వశ్చన్ మార్కులు. నాకా ఎట్లా అంతర్జాతీయ రౌడీని చూసినట్టు చూస్తున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో. అంత మా మీద ఎందుకు కక్ష వచ్చింది నీకు? మందకృష్ణన్ సరే, రేవంత్ రెడ్డి గారిని 2-3 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రాజకీయ కక్ష అది. ఉద్యమకారులను కూడా వదలలే, అట్లని చెప్పి విద్యార్థి నాయకులను కూడా వదలలే. ఆ పరిస్థితి ఆయన మైండ్ సెట్ మారడం వల్ల ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చాలామంది స్వేచ్ఛగా సంతోషంగా, ఫస్ట్ రైఫాల్ అయితే ఆడ ముందున్న ముళ్ళకంచెలు ఉంటాయి, అవి కొట్టేసినప్పుడు ఏదో బ్రీతింగ్ ఏంది లాంగ్ బ్రీతింగ్ తీసుకున్నట్టున్నది. సో మళ్ళీ వాళ్ళు వస్తారనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ప్రజలు ఒకసారి చూసిండ్రు, కేసీఆర్ గారు రాకుండా ఉన్న, కేటీఆర్ హరీష్ రావు బయట ఉన్న. నాకు ఒకటే బాధ మీకు, ఎందుకంటే నీ ఇంట్లో సొంత చెల్లిని నువ్వు గౌరవించలేదు, ప్రేమించలేను, నువ్వు సమాజాన్ని ప్రేమిస్తాను బయట చెప్తే ఎవరింటారు? నీ సొంత చెల్లె, నీ సొంత మరదలు వేసే ప్రశ్నలకు సమాధానాలు లేవు మీ దగ్గర. ఆ సొంత చెల్లె వెనకాలే కాంగ్రెస్ పార్టీ ఉంది, కావాలని కాంగ్రెస్ పార్టీ తన్ని వాడుకుంటోంది, రెచ్చగొట్టింది ఆరోపణల వెనకాల. అదే నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు అవాండాలు వేస్తారు. మీరెందుకు లేరు? కన్న తండ్రి ఎందుకు లేడు? కన్న సొంత తోడబుట్టిన అన్నెందుకు లేడు? బావ ఎందుకు లేడు? ఆ భేదాభిప్రాయాలు రావడానికి, అక్కడ ఉన్నటువంటి స్ప్లిట్ రావడానికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశారు అనే మాట. కుటుంబంలో మీకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని చెప్తున్నది కదా. ఇంతకంటే ఇప్పుడు సొంత చెల్లినే నమ్మనోడు ఇతర వాళ్ళని నమ్ముతారంటే ఎవరిని నమ్ముతారు? సొంత బిడ్డకు జరిగిన 6 పేజీల లేఖనం ఇంకేదో కొన్ని పేజీలు బయట పడలేదట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకా మేము సమాజ హితం కోసం మేము చేస్తాం, కేసీఆర్ రావాలని కోరుకుంటుండ్రు. కేసీఆర్ రావాలని కోరుకుంటుర్రా మీరు? ఆయన వస్తే మీరు కావాలని కోరుకుంటుర్రా? పక్కన పెడితే కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆమె మీద అబాండాలు వేసిర్రు, ఓకే. మీ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది అవన్నీ కూడా, దానికి రెస్పాన్సిబిలిటీ మీది లేదా? కాబట్టి వాళ్ళని నేనేమంటున్నా, మళ్ళీ ఎంత విచిత్రమైన పరిస్థితి అమ్మ. ఒకసారి కేసీఆర్ సీఎం కావాలని అంటాడు మనోడు, ఆన్నే సీఎం అంటుంటారు కేటీఆర్ని. ఇటువైపు వస్తే లోపల సీఎం కావాలనే కోరిక కుతకుతలాడుతుంటుంది హరీష్ రావు. ఇటువైపు కవితను సీఎం అని అంటుంటారు. ఒకటే కుటుంబంలో ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 4 మంత్రులు అయింది. ఇప్పుడు పవర్ పోతే 4 ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు. ఇంత స్వార్థమా? అంటే తెలంగాణ అంటే ఏమైనా
వాళ్ళ కుటుంబం యొక్క జాగీర్ అనుకుంటుండ్రా, లేకపోతే కేవలం ఇంకా నేనేమంటే బీఆర్ఎస్లో ఉండే నాయకత్వం ఒక్కళ్ళు కూడా మేము అయితాం అంటోడు లేడు, వాళ్ళని మమ్మల్ని చేయమని అంటోడు కూడా లేడు. ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతోంది, నిన్న కూడా ఉద్యమకారులకు సంబంధించి దాని మీద. ఆ ఉద్యమకారులది అసలు ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు అది అవుతుంది కాబట్టి కవిత మొదలు పెట్టింది. బీసీ బిల్లు పెడతాం అనేసరికి కవిత బీసీలకు గుర్తొస్తారు, ఉద్యమకారులది అవుతుంది అనేసరికి ఉద్యమకారులది గుర్తొస్తుంది. ఇప్పుడు అమరవీరుల జ్యోతి ఉంది కదా మన సెక్రటరేట్ ముందు, ఆఫీస్ అక్కడ తయారు చేసినాం. కన్సల్టేషన్స్లో మొట్టమొదటి ఆల్ పార్టీ డెలిగేషన్ అంతా కూడా వచ్చి డిస్కస్ చేసి రేపు విద్యార్థులు అంటే ఉస్మానియా, కాకతీయ, అట్లా తెలంగాణ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ పిల్లల్ని పిలుస్తున్న కన్సల్టేషన్స్ అంటే ఏంది, సంప్రదింపులు. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఫేస్డ్ మేనర్లో ఫస్ట్ ఫేజ్ కొంతమంది, సెకండ్ ఫేజ్, థర్డ్, అంటే ఇదంతా ఎంతో దూరం అవుతుంది అనుకోకండి. ఒక 10 రోజులు ఒక మేనర్, ఒక ఫేస్, ఇట్లా అందరిని సంప్రదించి దాంట్లో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐస్తో పాటు తర్వాత ఎవరు అడ్వకేట్లు, మనం జేఏసీలో ఎవరెవరైతే క్షేత్రం నుంచి పై వరకు వచ్చారో వాళ్ళందరినీ పిలిచి ఒకసారి సంప్రదింపులు చేస్తాం. ఫేజ్ 1. ఫేజ్ 2లో వచ్చిన వాటిని పూర్తి స్థాయిలో సెగ్రిగేట్ చేసి ఏ ప్రతిపాదనలు వచ్చినాయి, మళ్ళీ మేమిచ్చిన హామీలు ఏమున్నాయి, వీటిని కంపేర్ చేసి ఒక రికమెండేషన్స్ కమిటీ ప్రభుత్వానికి సమర్థించి 3 నుంచి 4 నెలలు అయిపోతుండొచ్చు. అయితే అర్హత ఏంటి ఉద్యమకారులు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని 3.5 కోట్ల మంది కోరుకున్నారు. అందులో కొంతమంది చాలా క్రియాశీలకంగా ఉన్నారు, కొంతమంది అమరులైనరు, కొంతమంది నాయకులైనరు, కొంతమంది మంత్రులైనరు, ఓవరాల్గా లీడర్లైనరు, కొంతమంది ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు, అదే కండిషన్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఆ అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరికి న్యాయం చేయబోతున్నారు అమరవీరుల కోటాల్లో, ఉద్యమకారుల కోటాల్లో? ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ ఫేజ్, గుర్తింపు. తర్వాత గౌరవంలో కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఒక 575 కుటుంబాలకు ఇచ్చిండ్రు, మిగతా 1400 1500 ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఇవ్వడం. సెకండ్ ఏంటిది, ఎవరైతే గాయపడ్డారో, దివ్యాంగులైండో, లేకపోతే ఇతరత్ర అంగవైకల్యం వచ్చిందో వారిని ఫేజ్ 2లో పెడతాం. థర్డ్, కేసెస్, జైల్స్ ఉన్నాయి, కేసులు జైలుకు పోయిన దాదాపు 2000 పైచిలకు ఉన్నాయి. తర్వాత వివిధ స్థాయిల్లో ప్రజా సంఘాల్లో, కుల సంఘాల్లో, తర్వాత జేఏసీల్లో ఇతరత్ర ఇండివిజువల్ ఇండిపెండెన్స్ కూడా ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఆర్థికంగా మొదటి దశ వాళ్ళకి ఎక్కువ ఉంది. గతంలో 10 లక్షలు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా చేయాలని ఇప్పుడు పెరిగిన ఏమంటారు ఇన్ఫ్లేషన్ ప్రకారం. సెకండ్ ప్లేస్లో ఏంది, ఈ అంగవైకల్యం చెందిన వాళ్ళని మనం ఎట్లా అకామిడేట్ చేయాలి, వచ్చే సూచనలు తీసుకుంటాం మన వాళ్ళ నుంచి. తర్వాత థర్డ్ ఫేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎవరు మన కేసులు, జైలు ఇట్లా ఉంటారు, ఎక్కువ ఉంటారు కాదు, వీళ్ళకంటే ఎక్కువ ఉంటారు. ఫోర్త్ ఫేజే మ్యాక్సిమం ఉంటారు. లక్షల్లో కనిపిస్తారు మీరు, లక్షల్లో అంటే వాళ్ళని ఎవరికి న్యాయం చేస్తారు? చాలా మంది గుర్తింపును, గౌరవాన్ని, సర్టిఫికేట్ని కోరుకుంటారు ఎక్కువ మంది. నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ జిల్లాల్లో అక్కడక్కడ పర్యటిస్తున్నప్పుడు చూస్తారు కదా. సో దీనికి ఏం చేయొచ్చు మనం, మేమిచ్చిన హామీలు, తర్వాత వాళ్ళు కోరుకుంటున్నవి, ఉపాధి అవకాశాల్లో, ప్రభుత్వ పథకాల్లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక చర్చ. కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో మేమున్నాం అనేది కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 9 మంది కవులు, రచయితలకు ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఇంటి సంబంధించి చేసిండ్రు. దాంట్లో 8 మంది తీసుకుంటారు, ఒకరు రాలే, 9వ వ్యక్తి తీసుకోలే. ఎవరు ఆయన అంటే బండి యాదగిరి కుటుంబం. బండి యాదగిరి గారు చనిపోయింది ఎప్పుడో, బండి వెనక బండి గట్టి అని పాట రాసిన ఆయన. గద్దర్ గారు ఆ పాటతోనే మన ఏంది మా భూమి అనుకుంటుంది, దాంట్లో పెద్ద హీరో అప్పుడు గద్దర్ గారు కూడా. ఆయన ఎక్కడ తెలుసా, ఆయన తుంగతుర్తి నియోజకవర్గం. చివరికి నేను వెతికితే మా సిస్టర్ యొక్క తాత, మా కజిన్ యొక్క తాత ఆయన. కానీ ఆయనకి ఎందుకు రాలే అని ఆరా తీస్తే ఆయన వైపు ఆగ్నేట్స్ కానీ కాగ్నేట్స్ కానీ ఎవరు బతికిలేరు. వాళ్ళ అమ్మ వైపు చుట్టాలు బతుకుంటే మొత్తం వంశవృక్షం గీపించి అంటే తెలంగాణ ఎంత నిస్వార్థంగా ఉంటుందంటే, రాకపోతే రాలేదని చెప్పి ఎక్కడ కూడా గొడవ చేయలే వాళ్ళు. కాకపోతే నేను కూర్చున్నప్పుడు బండి యాదగిరి గారికి ఆయన ఒక్క ఫ్యామిలీ తీసుకోలేదని మొన్న ఆఫీసర్స్ చెప్పుండే.
ట్రస్ట్కైనా ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ ఒక స్మారకమైనా కట్టవచ్చు, చేయొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు నేను పిలిపించాను. అంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వచ్చిన తర్వాత రేపు ఏదో మాకు అందులో లెక్కిస్తారో, మాకు అది చేస్తారో ఇది చేస్తారో అని చేయలేదు. కానీ ఉంటది, వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత కమిటీ, అది సవాల్ అది గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అది ముఖ్యమంత్రి గారి దాన్ని పదే ఇప్పుడు మమ్మల్ని ఉద్యమకారులు ఏం కోరుకుంటారో మీరు అదంతా మీరు ప్లాన్ చేసి చెప్పండి, అప్పుడు మనం ఆలోచిద్దాం అంటుండే. నేను చెప్పినట్టు లేబోరియస్ ప్రాజెక్టు పని అని అనిపించట్లే మీకు? ఒక సవాల్ లాగా అది అనిపించట్లే? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కొట్లాడిన వాళ్ళు మన ఒకసారి కలుస్తున్నారు, జేఏసీ ఒకసారి అందరు కలిసిండ్రు, జిల్లాలో పోతుండే జిల్లా జేఏసీలు కలుస్తుండ్రు. అప్పుడు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసిన దాన్ని వాళ్ళు స్మరణకు తెచ్చుకున్నప్పుడు నేను నిజామాబాద్ పోతే నిజామాబాద్ జేఏసీ నేను ఇన్ఛార్జిగా ఉంటుంది, ఆ బోధనకు సంబంధించి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటే ఇంత పెద్ద ఉద్యమం జరిగిందని అదొక రికార్డే కదా. రేపటి రోజున వాళ్ళు మాకెందుకు మీరు ఇవ్వాలని మా ముందు పెట్టేదంతా కూడా చరిత్రే. చరిత్రకు మనం గౌరవం ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేయలేదు అనిపిస్తుంది నాకు. 500 ఇప్పుడు మనమే అందరి దగ్గరికి పోయి ఏడ్చినాం, అందరి దగ్గరికి పోయి కన్నీళ్ళు దూడ్చినాం, అందరి యొక్క పేర్లు చెప్పినాం పదే. కానీ కొంతమందికే ఇచ్చి మిగతా వాళ్ళని ఎందుకు మనం పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చి? ఏ దేశ చరిత్ర అయినా, ఏ రాష్ట్ర చరిత్ర అయినా మ్యాట్రియర్స్ని కానీ దాని కొరకు పోరాడిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కొట్లాడిన వాళ్ళు కొంతమంది చనిపోయినరు, కొట్లాడరా చనిపోయినరు, ఏజ్ వచ్చి చనిపోయినరు, వాళ్ళని గుర్తుంచుకోవద్దా? గుర్తింపు. ఇప్పుడు ఇవాళ ఒక ఆయన కొట్లాడిండు చనిపోయిండు, రేపు వాళ్ళ మనవడు వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు, ఒక ప్రైడ్, మా తాత కొట్లాడిండట, మా డాడీ కొట్లాడిండట. ఇప్పుడు మన వాళ్ళు వీడియో జర్నలిస్టులు ఉండరు, నేను చూసిన జర్నలిస్టులు ఉండరు, మీలాంటి వాళ్ళంతా మిలియన్ మార్చ్లో ఎట్లా ఏ త్యాగాలు చేయం. మేమంటే ఉద్యమకారులం వచ్చితే మా మూతి కాడ మీరు మైకులు పెట్టాలి, కానీ మిమ్మల్ని కూడా కొట్టిండ్రు కదా, మీ ఓపీలు కూడా వదలుగా పెట్టిండ్రు, మిమ్మల్ని ఎంత హింస జరిగింది. అలాంటప్పుడు అది రికార్డు కావాలి. ఇప్పుడు చూడండి 56, 69, 96, 2001, 2009 నుంచి ఎక్కువ ఉంటారు. మనం ఫేస్డ్ మేనర్లో ఉన్న వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలనుకున్నాం. తెలంగాణ చరిత్రను కూడా గ్రంథస్థం మిగతా వాటిని అన్నిటి కూడా చేసి అమరవీరుల జ్యోతి దగ్గర ఉన్న దాంట్లో ఏర్పాటు చేస్తే మన చరిత్ర మనం ఒకసారి చదువుకుంటే మరొకసారి మనల్ని మనం గ్లోరీ అనేది తెలుస్తుంది కదా. దాని కొరకు ఈ కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్ళని గౌరవించడానికి ముఖ్యమంత్రి గారు చేసింది. ఇప్పుడు మీరు చూడండి, అందశ్రీ గారి పాటని ఏ విధంగా ఆయన గుర్తించి జాతికి మళ్ళీ అంకితం చేసింది, కీరవాణి గారితో అది స్వరకల్పన చేయించి. మరి తెలంగాణ తల్లి కూడా అంతే కదా, వాళ్ళు చేయలేకపోయిందంతా ఆయన చేస్తున్నాడు. మేము ఉద్యమం చేసినాం, మేము ఉద్యమకారులమని వీళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయిందంటే వాళ్ళ దగ్గర ప్రశ్న లేదు. అయితే రేవంత్ రెడ్డి ఇంత పని చేస్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మొన్న ఒక నెల రోజుల కిందేమో 2034 వరకు నేనే ఉంటా అన్నారు. సడన్గా మొన్నేమో మాట మార్చినట్టుగా అనిపిస్తుంది, నేను ఉన్నంత వరకు ఇచ్చేస్తాను, లేకపోతే ఎవరు ఎంతకాలం ఉంటారో తెలీదు అనేటువంటి మాట. ఏదైనా కర్ణాటక లాగా ఇండికేషన్స్ ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా హింట్ ఉంటుందనా? నాకు తెలిసింది, నేనైతే నిర్భయంగా చెప్తా కదా, మీకు తెలుసు కదా, ఆయన చాలా బలపడ్డ నాయకుడు. ఇన్ మై వ్యూ గతం కంటే మరింత బలపడ్డ నాయకుడు. రాష్ట్రంలోనే కాదు, మా జాతీయ నాయకత్వంలో, దేశంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులతో కంపీట్ చేస్తే ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ మాట ఆయనతో చెప్పిస్తున్నది. అదర్వైజ్ 2034 అంటే ఓకే, కాకుంటే మొన్న మూసీకి సంబంధించి మాట్లాడినప్పుడు అంటే మనోడు శాశ్వతం అనుకుని ఇట్లా చేసిండు. పదవి ఏం శాశ్వతము? అవును, శాశ్వతం పదవి ఎవరికి శాశ్వతం కాదు. మనం మాట ఇచ్చిన మాట, చెప్పే మాట, చేసే పని శాశ్వతం అని చెప్పే కంటెంట్. మీరేమో ఈ రెండింటి మధ్యలో చూస్తే 2034 పదవి శాశ్వతం కాదు, మధ్యలో చూస్తే కర్ణాటకలో సీఎం మార్పు అనేది జరిగింది, అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి అనేటువంటి మాట. నాకైతే నేను చెప్తున్నా, నాకున్న అంచనా ప్రకారం ఆయనకు అసలు ఆయన ఇంకా చాలా క్రియాశీలకంగా వాడుకుంటుంది పార్టీ. జాతీయ రాజకీయాల్లో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంచుతూనే చాలా క్రియాశీలకంగా వినియోగించుకుంటుంది. అన్నిటికంటే ఎక్కువ చాలా క్రూషియల్ లీడర్ కూడా రేపు దేశంలో అయ్యే అవకాశం ఉంటుంది. మోడీ వచ్చి హాత్ జోడు అన్న, ఇంకొక ఆయన వచ్చి సాత్ జోడు అన్న, వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఎందుకంటే ఆయన లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఒక కోరిక. డెఫినెట్గా అటువైపు ఆయన పైన ఉంటుంది. దాని విషయంలో ఇప్పటిదాకా మంత్రివర్గంలో మార్పు ఉంటుంది అనుకున్నప్పటికీ సీఎంఏ మారబోతున్నాడు అనేటువంటి ఒక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున ఎందుకని జరుగుతుంది? క్యాంపెయిన్ అది ఎందుకు? మీరే అన్నారు కదా, దట్స్ క్యాంపెయిన్. ఒక ప్రచారం జరుగుతున్నది, లేకపోతే ఒక ప్రాపగండా జరుగుతున్నది, కానీ అంత అక్కడ లేదు.
అక్కడ కాదు, ఉండదు కూడా. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే అంత స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్, మీకు నమ్మకమైన ఇన్ఫర్మేషన్ నీకు చెప్తున్నా అంతే. సో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తనకి రాజ్యసభకి రాకుండా ఆ ఎంపీ పదవి పోవడానికే కారణం, రిజెక్ట్ అవ్వడానికి కారణమే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఆరోపణలు కూడా కేవలం బీజేపీ, మీనాక్షి కేవలం నటరాజన్ ఆర్ఎస్ఎస్, కేవలం బీజేపీ, కేవలం ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె సేవాగ్రామ్ యొక్క పూర్తి స్థాయి నిర్వహణకు సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఆమె ఆర్ఎస్ఎస్ కౌంటరే సేవాగ్రామ్, ఆర్ఎస్ఎస్ కౌంటర్ సేవాగ్రామ్ కాదు, సేవాగ్రామ్ కౌంటరే ఆర్ఎస్ఎస్. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది సేవాగ్రామ్ కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి రిజెక్ట్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్కి అసలు హక్కే లేదు. ఇప్పుడు మంత్రివర్గ మార్పుకి సంబంధించి చాలా కీలకంగా వినిపిస్తుంది. అందులో 2-3 పోతారు, సరికొత్తగా 2-3 వస్తారు, నల్గొండల నుంచి కూడా కొంతమంది పోబోతున్నారు అనేది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కొండా సురేఖ హాజరవ్వలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం యాదగిరిగుట్టకి సంబంధించి ఒక పాలక మండలి ఏర్పడింది. తనకు తెలియకుండానే దాన్ని అనౌన్స్ చేశారు, ఈవెన్ దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ అనేటువంటి ఒక మాటతో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అన్నారు, నా జిల్లాకి సంబంధించి నాకే తెలియదు అనేది. ఇప్పుడు కొంతమంది అట్లాంటారు, కొంతమంది, కానీ ఏదున్న సంప్రదింపులతోనే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రైవల్ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సి వస్తుంది ఆయా నియోజకవర్గాలు వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్కు. అది పార్టీ, రేవంత్ రెడ్డి గారే కాదు, పార్టీ మీన్స్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ గారు, ఏఐసిసి అడ్మిన్ జనరల్ సెక్రటరీ గారు కూడా వాటి మీద ఎవరికి పదవులు ఇవ్వాలనే మీద రివ్యూ ఉంటుంది. ఒక్కరితోనే వచ్చి కాంగ్రెస్లో కేసీఆర్ అనుకోగానే పలానాన్ని మంత్రిని చేయాలంటే చేస్తాడు, పలానాన్ని తీసేయాలంటే తీస్తాడు. ఏది మన రాజన్న కాక డిప్యూటీ సీఎం అయినా సరే బర్తరఫ్ చేయాలంటే తీసేస్తాడు. కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు. పొలిటికల్ రవెల్రీని ఓకే యాక్సెప్ట్ చేద్దాం, వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు సర్వీసెస్ చేశారు అనుకుంటే తీసుకున్నారు అనుకోవచ్చు. ఇంటర్నల్గా ఎవరైతే పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ మినిస్టర్కే తెలియదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే నాకే తెలియదు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల్లో పార్టీ నిర్ణయాలు తీసుకొని చెప్తుంది, రాటిఫై చేస్తుంది. మంత్రి గారికి తెలియకుంటే ఏం జరగవు. రాజగోపాల్ రెడ్డి గారికి మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వ్యక్తులకు ఇవ్వాలనుకున్నప్పుడు చెప్పి చేసినా చెప్పకపోయే చేసినా కూడా పార్టీ వ్యక్తికే వచ్చింది. అక్కడ వారు ఇంకొకరికి అనుకున్నారేమో, చెప్తే వాళ్ళు రికమెండ్ చేసేవాళ్ళేమో, లేదు కొంచెం అసంతృప్తి ఉందా, సంతృప్తి చెందడమో ఆనందపడ్డమో, ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు. అది పిసిసి దాని మీద పరిశీలన చేస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉండే అంశాలు ఇప్పుడు అక్కడ కూడా జిల్లా అధ్యక్షుని విషయంలో కూడా కొంత జరిగింది, మీకు తెలుసు కదా. అక్కడ నల్గొండ జిల్లా అధ్యక్షుని విషయంలో కూడా కొంత జరిగింది. కొన్ని సందర్భాల్లో కష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అవి ఏమంటారు సాటిస్ఫై అయితే పెద్ద సమస్యలు కావు. కాకుండా పాసిఫై అవ్వకుండా ముందు నుంచి ఉంది, నాకెవరు హోంమంత్రి ఇవ్వరో చూద్దాం, నన్ను ఎవరు మంత్రివర్గంలోకి తీసుకోరో చూద్దాం అనేటువంటి ఒక రెబల్ వాయిస్ వినిపించినటువంటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ తను ఏం చేయబోతున్నారు? రాజగోపాల్ రెడ్డి గారికి అడిగే స్వేచ్ఛ ఉంది, అధిష్టానం కూడా అవకాశం ఇస్తా అన్నది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మంత్రివర్గంలో, ఎవరు పోతున్నారు? ఇప్పుడు అది మనం చెప్పే తీరుకుంటే నేనే చెప్తుంటాను. అయితే ఈ మంత్రివర్గానికి సంబంధించి కేబినెట్ భేటీలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సవాళ్ళు ఎందుకు విసురుతారు, ఒకవేళ సవాల్ చేశారంటే దానికి కట్టుబడే ఉండండి అనేటువంటి మాట క్లాస్ కూడా తీసుకున్నారు అనేది. అంటే సవాళ్ళకు ప్రతి సవాలుకు ఉండాల్సిన ఉండగా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పోయినాక వీళ్ళు వచ్చిండ్రు. కానీ తెలంగాణ భవన్కి వస్తా అని జూపల్లి ఎట్లా అన్నారు, ఒక మాట నేను వీటిని రెండింటిని కంపేర్ చేస్తూ ఈడ ఒక 2-3 వేల మంది ఉండరు, వాళ్ళు ఒక 1000 మంది వస్తారు, ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూను మనమే ఇన్వోక్ చేసినట్టు అవుతుంది కదా. వీళ్ళకి ఏంది ఏమంటారు, బొడ్డికి మసుకుని వెళ్ళిండ్రు వీళ్ళు, వీళ్ళకి కావాల్సింది కొట్లాటే. కానీ ప్రభుత్వంగా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి చేయొద్దని వారు వెనకకి తగ్గి మళ్ళీ గన్ పార్కానికి రమ్మని చెప్పి కూడా అన్నారు. కానీ ఇక అప్పటికి అది ఏమంటాము, ఇష్యూ డైవర్ట్ అవుతున్నప్పుడు టాక్ట్ఫుల్గా ఉండకపోతే సమస్య కూడా వస్తుంది. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే రమ్మంటే వచ్చేదానికి ఉండాల్సింది అనేది ఆయనకి ఏంటంటే అంత పర్టికులర్గా ఉన్నారు కాదు. సవాల్ ఇసిరినప్పుడు నేను తెలంగాణ భవన్కి వస్తా అని ఒక మంత్రి చెప్పడం, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనే దాంతో పాటుగా ఇక్కడ మనకు ప్రెస్ క్లబ్ అనేది ఉంది, అక్కడైనా పెట్టుకోవచ్చు, అమరవీరుల స్తూపం దగ్గర ఎందుకు అసెంబ్లీ ఉండగా
ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పెట్టట్లేదు కదా ఆగస్ట్ లో ఉంటది కదా, ఇప్పుడు ఆగస్ట్ ఎంత ఇంకా 20 days అయితే అవుతుంది కదా, అక్కడ మంచిగా పూర్తి స్థాయిగా కేసీఆర్ని పట్టుకొని రండి, చర్చిద్దాం మంచిగా, ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండేటట్టు చూసుకోండి. నిన్న దాంతో కేసీఆర్ గారి మీదకి ఫోకస్ పోయింది కదా, వీళ్ళు కాకుండా కేసీఆర్ వస్తే మంచిగా అయితే అనేది వచ్చింది, వస్తాడు రాడు చూద్దాం, రాకుంటే నష్టం ఏం లేదు కానీ వస్తే వాళ్ళకి మంచిది. మంత్రుల మీద ఏం అసంతృప్తి ఏం లేదా రేవంత్ రెడ్డికి సీఎంకి? నాకు తెలిసి అయితే అంతగా కనిపించట్లేదు, అంత బానే ఉందా ఇప్పటికీ. సో ఎప్పుడు అవుతుంది మంత్రివర్గ విస్తరణ మరి? చెప్పలేము. సో ఓన్లీ వెయిటింగ్ ర్యాపిడ్ ఫైర్ అయితే సో ఓన్లీ వెయిటింగ్ ఫర్ కేసీఆర్. ఎందుకంటున్నా అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటోడు ఉంటే అది దానికి ఆ పదవికి ప్రజాస్వామ్య పదవి, అది ప్రజాస్వామ్య పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అది రావాల్సిన అవసరం ఉంది. రాను నేను ఇంట్లో వండుకుంటా దుప్పటి కప్పుకుంటా అంటే కలవదు, లేకపోతే మనకు వీలు కాకపోతే ఆల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్థాయిలో వచ్చినప్పుడు వీళ్ళంతా ఎమ్మెల్యే స్థాయి అవుతారు కదా, అపోజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్టే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతున్నట్టు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నట్టే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతున్నట్టు, మనోడు కేటీఆర్ మాట్లాడుతుంటే ఎమ్మెల్యే స్థాయి మాట్లాడినట్టే. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడి, పార్టీ వర్కింగ్ మా ప్రెసిడెంట్ ఉంటాడు, జస్ట్ ఎమ్మెల్సీ ఇన్ మై హౌస్, రైట్? అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులు వేరు, పార్టీ పోస్టులు వేరు.